హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్ స్టార్ ఫుడ్డీస్. ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే గోధుమ పిండితో చల్ల పునుగులు ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా వీటికి కావాల్సినవి జల్లించి తీసుకున్న గోధుమ పిండి 1 కప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లో ఆ కప్పు గోధుమ పిండి కూడా అందులో వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. ఆ తర్వాత అరకప్పు పెరుగు వేసుకున్నానండి, పుల్లటి పెరుగు. 1 కప్పు గోధుమ పిండికి అరకప్పు సరిపోతుందండి. అదే 2 కప్పుల పిండి అయితే 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా సోడా ఉప్పు వేసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా మనం చేత్తో కలుపుకోవాలండి. ఈ పిండి మొత్తాన్ని కూడా ఒకసారి మనం చేత్తో కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ మీడియంగా కలుపుకోవాలండి. ఎలాంటి గడ్డలు లేకుండా మనం మెత్తగా సాఫ్ట్గా చేతి వేళ్ళతోనే కలపాలండి. చెయ్యి మొత్తం పెట్టి మనం చపాతీ పిండిలాగా కలుపుకోకూడదండి. ఓన్లీ చేతి వేళ్ళతో మాత్రమే మనం ఈ పిండి మొత్తాన్ని కూడా మనం కలుపుకోవాలండి బాగా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపించిన విధంగా కలుపుకోండి. ఇక్కడ చూడండి, నేను కలుపుకోవటం బాగా అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటరు. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదండి. ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ వేసుకొని ఒక అరగంట సేపు మనం పక్కన పెట్టుకుందామండి. అందులోకి మన పిండి బాగా నానిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం ప్లేట్ తీసి మనకు ఈ పిండి చూడండి ఉబ్బినట్టు అనిపిస్తుంది కొద్దిసేపటికి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్న తర్వాత మనం ముందుగా నేను ఒక ఉల్లిపాయ గడ్డ ముక్కలు చిన్నగా తరిగి పెట్టుకున్నానండి. అవి కూడా అందులో వేసేసుకున్నాను. కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం చిన్న ముక్కలు వేసుకున్నానండి. అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నానండి. ఇందులో కొత్తిమీర, కరివేపాకు కూడా ఉంటే వేసుకోవచ్చండి. చిన్నగా తరుక్కొని కొద్దిగా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం చేత్తోనే ఇదంతా కూడా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ పిండి మొత్తం బాగా కలిసిపోయింది. ఆ తర్వాత నేను మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. బాండి వేడెక్కింది ఫ్రెండ్స్. బాండి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకుంటున్నాను డీప్ ఫ్రైకి. మంటను మీడియంలోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. చూడండి ఫ్రెండ్స్, ఈ చల్ల పునుగులు టమాటా పచ్చిమిర్చి చట్నీతో చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఒక స్పూన్తో కొద్దిగా వేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపించిన విధంగా వేసుకోండి, లేకపోతే మీరు చేత్తో అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక చిన్న స్పూన్ తీసుకొని వేసుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను రెండో వాయు చేత్తో వేసి చూపిస్తున్నాను మీకు. మళ్ళీ చేత్తో కూడా వేసుకోవచ్చండి. మంటను మీడియంలో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు గోల్డెన్ కలర్ వచ్చాయి. వీటన్నింటినీ ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చిందా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ఫర్ యూ, బాయ్.